ప్రేమ తీరాలు 12వ భాగం. రచన త్రిగుళ్ల లక్ష్మీ శర్మ. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. ఇంజనీరింగ్ చదువుతున్న ఫణి స్నేహితుడు కరుణాకర్ చెల్లెలు లలితను ప్రేమించి పెద్దల అనుమతితో పెళ్లి చేసుకుంటాడు. వారికి కపర్ది అనే బాబు పుడతాడు. కరుణాకర్ రాధను పెళ్లి చేసుకుంటాడు. కాలక్రమేణా లలిత కరుణాకర్ల మధ్య దూరం వస్తుంది. ఫణి అనారోగ్యానికి గురవుతాడు. బ్రెయిన్ ట్యూమర్గా తేలుతుంది. ఆపరేషన్ ఖర్చు 20 లక్షలు అవుతుందని డాక్టర్లు చెబుతారు. మేనేజర్ కిరణ్ సహాయంతో ఫణి ప్రాణాపాయం నుంచి బయటపడతాడు. మార్ఫింగ్ ఫోటోలతో లలితను చెడుగా చూపి ఫణిని మానసికంగా మభ్యపెడుతుంది సరిత. బాబును తీసుకుని లలిత ఇంటి నుండి వెళ్ళిపోతుంది. ఇక ప్రేమ తీరాలు ధారావాహిక 12వ భాగం వినండి. పిల్లవాడు వచ్చిన అలికిడు కూడా లేదు. ఏం చేస్తున్నారు? మెల్లగా తలుపు తెరిచి లోపలికి వచ్చింది సావిత్రమ్మ. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఎక్కడా పిల్లవాడి అలికిడి వినిపించలేదు. బాబు, కపర్ది, ఎక్కడున్నావు? పిలిచింది. చప్పుడు లేదు. ఎదురుగా టీపాయ్ మీద పేపర్ రెపరెపలాడుతూ ఉంటే తీసి చూసింది. పిన్ని, నేను ఏ తప్పు చేయలేదు. కావాలనే ఇదంతా నాటకమాడుతున్నారు. ఏనాడైనా నిజం తెలుస్తుంది. అప్పుడు నా గురించి మీరు బాధపడతారు. నేను బాబును తీసుకుని ఎవరికీ తెలియనంత దూరం వెళ్తున్నాను. ఆయనకు ఇంట్లో ఉన్న సామాను అప్పచెప్పండి. నాది కాని వస్తువులు నేను తీసుకోపోవడం లేదు. ఉంటా అని రాసి ఉంది. పీడా పోయింది. నాకెందుకు వచ్చిన గోలిది? తప్పు చేసిన వాళ్ళెప్పుడు నిజం చెబుతారా అనుకుంటూ ఇంటికి తాళం పెట్టి ఫణికి ఫోన్ చేసి తొందరలో నీ సామాను తీసుకువెళ్ళమని చెప్పింది. బావా, బాధపడుతున్నావా? నువ్వెందుకు బాధపడాలి? మగవాడివి, నీకేం తక్కువ? నిన్ను చూసుకోవడానికి నేను లేను? పోనీలే బావా, మనిద్దరి జీవితాలు తారుమారైపోయాయి. ఆ దేవుడే ఇలా చేశాడేమో. కనీసం ఇప్పుడైనా మనిద్దరం కలిసేలా చేశాడు చూడు. మన బంధం గట్టిది. అందుకే ఒకే గూట్లోకి చేరాము. ఫణిని ఓదారుస్తూ లాలనగా అతని తల నిమురుతూ అంది. లలిత అలా చేసిందంటావా సరిత? నాకు ఇప్పటికీ నమ్మకం కలగడం లేదు. ఆ రోజు ఆవేశంలో తనను తిట్టానే కానీ ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే నేను తప్పు చేశానేమో అనిపిస్తోంది. పాపం ఎక్కడుందో బాబుతోని, ఏం కష్టాలు పడుతోందో. నా అనేవాళ్లే లేరు తనకు. బాధతో గొంతు మోగిపోయింది. బావా, నీ తప్పేం లేదు. ఇందులో ఏ మగాడికైనా భార్య మరో వ్యక్తితో ఉందంటే చూస్తూ చూస్తూ ఆమెతోనే కాపురం చెయ్యాలనుకోడు. నువ్వు మంచివాడివి కనుక తనను వదిలేసి వచ్చావు. ఇంకొకరైతే చంపి పాతర పెట్టేవాళ్ళు. లలిత లాంటి వాళ్లకు నువ్వు కాకపోతే ఇంకొకరు దొరుకుతారు. నువ్వెందుకు బావా బాధపడుతూ నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు? నువ్వెలాగో నాకు అన్యాయం చేసావు. కనీసం ఇప్పుడైనా నా జీవితానికి న్యాయం చేయలేవు? నాకు ఎవరున్నారు నువ్వు కాకపోతే? ఈ జీవితం నీ చేతిలో పెడుతున్నా బావా. ఆర్తిగా ఫణిని కౌగిలించుకుంటూ అంది సరిత. అనుకోని ఈ సంఘటనకు కోపోద్రిక్తుడయి సరితను దూరంగా నెట్టివేస్తూ, సరిత, నువ్వు చేస్తున్న పని తప్పు. నేను నా లలిత తప్ప మరో స్త్రీకి నా జీవితంలో అవకాశం లేదు. నువ్వు అనవసరంగా ఆశపడకు. నేను కొంచెం కుదురుకోగానే నా దారిన నేను వెళ్ళిపోతాను. ఏమన్నావు? నేను నిన్ను మోసం చేశానా? నీతో ఎప్పుడైనా చెప్పానా నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని? పెద్దవాళ్ళు అనుకోగానే అయిపోతుందా? మనస్సులు కలవని మనువు ఒక జీవితమేనా? నాకెప్పుడూ నిన్ను చేసుకోవాలన్న ఆశే లేదు. నా మనసుకు దగ్గరైన మనిషి లలిత. తను తప్పు చేసి ఉండవచ్చు, కానీ నేనంటే తనకు పంచప్రాణాలు. అలాంటిది ఇంత తప్పు చేసిందంటే నా మనసు ఇప్పటికీ ఒప్పుకోవడం లేదు. నాకు తను తప్ప ఇంకో లోకం లేదు. శూన్యంలోకి చూస్తూ చెప్పాడు. సరిత అహం దెబ్బతిన్న పులిలా పంజా విప్పింది. అలాగా? అన్నీ వీడియోలో చూపెట్టినా నీకు దాని మీద రవ్వంత ద్వేషం కలగడం లేదు. దాని దగ్గర ఏ మహత్తుందో గాని బావును గట్టిగా తన ప్రేమలో మునిగి తేలేలా చేసింది. ఇంకా ఏదైనా ఉపాయం చేసి నిన్ను నా వాడిగా చేసుకోకపోతే నా పేరు సరితే కాదు అనుకుంది మనసులో. సారీ బావా, నీ మనస్సు కష్టపెట్టాను. ఇంకెప్పుడు ఈ మాట ఎత్తను గాని నువ్వెక్కడికి వెళ్ళిపోవద్దు. అలా వెళ్ళనని నాకు మాటివ్వు బావా, చేతిని జాపి అడిగింది. సరేలే, నేనెక్కడికి వెళ్ళను అన్నాడు కానీ చేతిలో చెయ్యి వేయలేకపోయాడు. లలిత బాబును తీసుకుని సరాసరి రైల్వే స్టేషన్కు వెళ్ళేసరికి విశాఖపట్నం రైలు అరగంటలో వస్తుంది అనే అనౌన్స్మెంట్ వినిపించింది. వెంటనే టికెట్ కొని లోపలికి వెళ్ళేసరికి రైలు వచ్చింది. గబగబా ఎక్కి కూర్చున్నారు తల్లి కొడుకులు. ఎవరన్నా చూస్తారేమో అన్న ఆదుర్దాతో
నా స్నేహితురాలు రమ అక్కడే ఉండేది. ఇప్పుడెక్కడుందో? ఎటైనా వెళ్ళారో? దిగాక ఫోన్ చేయాలి. నేను ఎక్కడికి వెళ్తున్నాను? రేపటి నుండి నేను నా కొడుకు ఎలా బ్రతుకు వెళ్ళదీయాలో అర్థం కాని పరిస్థితి. పోనీ అన్నయ్య దగ్గరికి వెళ్దామంటే, ఛీ నా జీవితాన్ని ఇలా చేసింది వదిన కాదు. ఇంకా అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే బట్ట కాల్చి మీద వేసే రకాలు. ఇంకా ఏమేమి అభాండాలు వేస్తారో. సరిత తను కలిసి దిక్కులేని వాడికి ఆ దేవుడే ఏదో ఒక దారి చూపుతాడు అనుకుంటూ తన దగ్గర ఉన్న డబ్బులతో కొడుకు ఆకలంటూ ఉంటే ఇద్దరికీ తినడానికి అన్నం ఆర్డర్ చేసింది. అలసిన మనసుకు కాస్త ఎగిలి పడగానే మగతగా నిద్ర పట్టేసింది. కొడుకును దగ్గరగా పడుకోబెట్టి ప్రశాంతంగా నిద్రపోయింది లలిత. ఏమండి, ఇది విన్నారా? మీ చెల్లెలు ఎంత పనిచేసిందో. ఫణి మీ చెల్లెలికి విడాకులు ఇస్తున్నట్ట తెలుసా? మీ చెల్లెలు తక్కువదా? ఓ సంతకం పడేసి కొడుకుని తీసుకుని పోయిందట. ఉన్నాడుగా తన రంకు మొగుడు. మూతి విరుస్తూ వ్యంగ్యంగా అంది. రాధ, ఏం మాట్లాడుతున్నావు? నోటికి ఎంతొస్తే అదే మాట్లాడతావా? నీది నోరా లేక ఇంకేమన్నానా? మా చెల్లి గురించి ఇంకొక మాట అన్నావా నా భార్యవని కూడా చూడను మండిపడుతూ చెప్పాడు. ఏం చేస్తారు? పీక పిసికి చంపుతారా? చెప్పండి. ఉన్నమాటంటే ఉనికి ఎక్కువ అంటారు. పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకుంటుందట, తననెవరూ చూడడం లేదనుకుని. అలాగుంది మీ వరుస. ఊరంతా కోడై కూస్తున్నా మీ చెవికెక్కడం లేదు. మీరేమన్నయ్యా? తనకు అదే ఇంకొకరైతే భార్య మీద కాదు పెత్తనం చేయడం, అలాంటి పాడు పని చేసిన దాన్ని పిసికి చంపేసేవాడు. అవునులే, ఎంతైనా గారాల చెల్లెలు కదా. హేళన ధ్వనించే స్వరంతో అంది. కరుణాకర్కు తల తిరిగిపోతోంది. రాధ చెప్పేది నిజమా? నా చెల్లెలు ఇలాంటి పని చెయ్యదు. ఇది ఎవరో గిట్టని వాళ్ళు పరిగెట్టుకుని తన మీద బురద జల్లారు. ఇది నా ప్రాణం పోయినా నేను నమ్మను. ఇప్పుడే వెళ్ళి ఆ ఫణిని అడుగుతాను. ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం. ఒక్క క్షణం కూడా విడిచి ఉండలేని వాళ్ళు అలాంటిది విడిపోవడమా? లేదు, నేను నమ్మలేను. మౌనంగా రోధిస్తూ చెప్పులేసుకుని బయలుదేరాడు. అబ్బో, చెల్లెల కోసం బయలుదేరాడు. అక్కడ ఉంటేగా నీ ముద్దుల చెల్లెలు. వెళ్ళండి, నేను చెబితే నమ్మలేదు. ఆ సావిత్రమి చెబితే నమ్మక ఏం చేస్తారు? వెరినవ్వు నవ్వుతూ అనుకుంది మనసులో. లలిత ఇంటికి తాళం వేసి ఉండడంతో సావిత్రమ్మ ఇంటి తలుపు తట్టాడు. తలుపు తీసిన సావిత్రమ్మ ఎదురుగా నిలుస్తున్న కరుణాకర్ను చూసి, రానాయనా, మీ చెల్లెలు ఎంతో మంచిదని ఇల్లు కిరాయికిచ్చి నా కూతురులాగా చూసుకున్నాను. ఎంత పనిచేసిందో చూసావా? చక్కగా కాపురం చేసుకోకుండా ఇదేం బుద్ధో నాకు అర్థం కాలేదు. అడగకుండానే విషయమంతా చెప్పింది సావిత్రమ్మ. అన్నీ వింటున్న కరుణాకర్కు తల తిరిగిపోయింది. నా చెల్లికి ఇలా చేసే కర్మేంటి? ఆ కిరణ్ ఎవరు? అతనికి నా చెల్లికి ఎలా పరిచయం? ఆంటీ, ఆ కిరణ్ ఎవరు? అతనికి మా చెల్లికి ఎలా పరిచయం? ఇంతకు ఫణి ఎక్కడున్నాడు? కనిపించడం లేదు. అంతు చిక్కని ప్రశ్నలు బుర్ర తినేస్తుంటే అడిగాడు. అయ్యో, నీకు తెలియదా? అతను మీ ఫణి పనిచేసే కంపెనీ మేనేజరట. ఫణి ఆపరేషన్ అప్పుడు 20 లక్షలిచ్చి దగ్గరుండి చేయించట. హాస్పిటల్లోనే మీ చెల్లి అతను ఒకటే ఎగేగలు పకపకలు. ఒకళ్ళ మీద ఒకరు పడిపోవడం, వేరే వాళ్ళు చూసి వీళ్ల భాగవతమంతా వీడియో తీశారట. అది ఆ ఫణికి చూపెడితే అగ్గి మీద గుగ్గిలమై విడాకుల వరకు వెళ్ళాడు. పాపం వాళ్ళ మరదలట. ఫణిని ఓదార్స్తూ తీసుకువెళ్ళింది. సాగదీస్తూ చెప్పింది సావిత్రమ్మ. తప్పంతా లలితదే అంటూ ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా లేచి వెళ్ళిపోయాడు కరుణాకర్. ఫణి మరదలంటే రాధ చెబుతూ ఉంటుంది. ఆమెనా? అంటే రాధ ఆమె కలిసి నాటకమాడుతూ లేరు కదా. అడగాలి రాధను అనుకుంటూ బేలముఖం వేసుకుని ఇంట్లో అడుగుపెడుతున్న భర్తను చూసి, వచ్చారా? మీ చెల్లెలు చేసిన నిర్వాహకం తెలిసిందా? నేను చెబితే నమ్మకం కలగలేదు. ఇప్పుడేమంటారు? వంకర నవ్వు నవ్వింది. మా చెల్లెలు ఇలా చేస్తుందనుకోలేదు రాధా. నేను తలెత్తుకోలేకపోతున్నాను. పోనీ ఆ ఫణి కనపడతాడేమో, నన్ను క్షమించమని అడుగుదామనుకున్నాను. కానీ ఎక్కడున్నాడో తెలియలేదు. ఆమె ఎవరో సరితట, ఆమెతో వెళ్ళాడని విన్నాను. ఎక్కడున్నారో ఆమె ఎవరో నాకు తెలీదు అడిగాడు. రాధ మనసులో మాట బయటకు రావాలంటే నేను రాధ వైపు మాట్లాడాలి. అప్పుడు కానీ నిజమేంటో తెలీదు. ఏమండి, మీరు చెప్పేది నిజమా? ఫణికి సారీ చెప్తారా? అంటే మీ చెల్లెలు తప్పు చేసిందని మీరు నమ్ముతున్నట్లే కదా. భర్తను అనుమానంగా చూస్తూ అడిగింది. రాధ, నేను అర్థం చేసుకోలేదు. కావాలని నువ్వు చెప్పావనుకున్నాను. ఆ సావిత్రమ్మ చెప్పిన తర్వాత నిజమేంటో తెలిసింది. ఏమిటో వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా, సంతోషంగా ఉంటారనుకున్నాను.
ఆ కిరణ్ ఎప్పటి నుండి పరిచయం ఉన్నాడో. నాకు ముందే తెలుసుంటే ఈ పెళ్లి జరగనిచ్చేవాణ్ణి కాదు. పాపం ఆ ఫణి వాళ్ళ మరదల్ని చేసుకున్నా సుఖపడేవాడేమో. రాధను తేరిపార చూస్తూ అడిగాడు. భర్త అలా మాట్లాడేసరికి రాధ ముఖంలో రంగులు మారడం చూశాడు. ఏమండి, మీరంటున్నది నిజమేనా? నాకింకా నమ్మబుద్ధి కావడం లేదు. ఆ ఫణి ఎక్కడున్నాడో చెబితే మీరు వస్తారా చెప్పండి అడిగింది ఆతృతగా. అవును రాధా, చేసిన పాపం చెబితే పోతుందంటారు. తను నా చెల్లెలని చెప్పడానికి కూడా నాకు నోరు రావడం లేదు. తను చేసిన పాపానికి నేను బాధ్యుడినే. ఈ పెళ్లి జరగనీయకుండా ఉండి ఉంటే ఎంత బాగుండేది బాధపడుతూ చెప్పాడు. అయితే మీకు ఫణి ఎక్కడున్నాడో చెబుతాను పదండి. అయితే మీరు నాకు మాటిస్తారా? ఎలాగో వాళ్ళిద్దరూ విడిపోయారు. మా స్నేహితురాలు సరితకు అదేనండి ఫణి మరదలు. ఫణితో పెళ్లి జరిపిద్దాం ఆమెకు, సరేనా అడిగింది. భర్త మొత్తం తన వైపు ఉండేసరికి ఆనందం తట్టుకోలేకపోతుంది. అలాగా, సరితంటే మీ స్నేహితురాలేనా? నేను ఇంకెవరో అనుకున్నాను. పద, మనం ఫణిని ఒప్పించి ఈ పెళ్లి జరిపిద్దాం. కారులో ఇద్దరూ బయలుదేరారు. కారు నడుపుతున్నాడు కానీ రాధా సరితల మధ్య జరుగుతున్నది తెలియాలంటే ఎలా? ఎవరు సహాయం చేయగలరు? పోనీ ఫణిని అడిగితే వీళ్లకు తెలియకుండా ఫణితో మాట్లాడాలి. ఆ సరిత ఆ వీడియో ఎక్కడ తీసింది? అంత బహిరంగంగా ఎలా తీయగలిగింది? కిరణ్, లలిత అంత పబ్లిక్గా ఎందుకు ప్రవర్తిస్తారు? ఇదంతా చూస్తుంటే కావాలని లలితను ఇరికించడానికి ఏదో టెక్నిక్ ఉపయోగించారు. అవును, ఇప్పుడున్న టెక్నాలజీ తిమ్మిని బమ్మి, బమ్మిని తిమ్మి చేయగలదు. ఇదే వీళ్ళు చేసింది. ఏమాలోచిస్తున్నారు? ఫణిని ఎలా ఒప్పించాలనా? మౌనంగా ఉన్న భర్తను అడిగింది. అదే ఫణి ఒప్పుకున్నా మీ సరిత ఒప్పుకుంటుందా? ఒకవేళ మనం ఫణిని ఒప్పించాక నాకిష్టం లేదు, ఫణిని చేసుకోవడం అంటుందా అని ఆలోచిస్తున్నా అన్నాడు. ఫక్కున నవ్వింది రాధ. అయ్యో, మీరెంత అమాయకులండి. సరితకు వాళ్ళ బావంటే పంచప్రాణాలు. అందుకేగా ఈ నాటకమంతా ఆడింది అంటూ నాలుగు ఖర్చుకొని, కాదు, అందుకేగా మనం వెళ్తున్నది. తను కాదన్నా మనం ఒప్పించాలి తడబడుతూ అంది కరుణాకర్ను చూస్తూ. ఓహో అలాగా, సరే అయితే ఇంకే, నేను అనుకున్నది జరుగుతుందన్నమాట ఓరగా రాధవైపు చూస్తూ అన్నాడు. ఏమిటండి మీరనుకున్నది? వణుకుతున్న స్వరంతో అడిగింది. అబ్బాయి ఏం లేదు రాధ, ఫణిని ఎంత ఈజీగా ఒప్పించగలనో ఇప్పుడు అర్థమైంది కారు దిగుతూ చెప్పాడు. రాధ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నేనేం తప్పుగా మాట్లాడలేదు కదా అనుకుంది మనసులో. సరిత, ఏయ్ సరిత, ఎక్కడున్నావే? సంతోషం పట్టలేక పరుగున వెళ్ళి సరితను వాటేసుకుంది. ఏమిటే ఈ ఆనందం? ఏమన్నా విశేషమా నీకు? నవ్వుతూ అడిగింది సరిత. పిచ్చి మొహమా, విశేషం నాక్కాదే నీకు. అదుగో మా వారు ఫణితో మాట్లాడుతున్నారు నీ గురించే. తనకు తన భర్తకు జరిగిన విషయమంతా చెప్పి స్నేహితురాలి బుగ్గను గట్టిగా కొరికింది ప్రేమతో. కెవ్వున కేక వేసింది సరిత. రాధా, నువ్వు చెప్పేది నిజమా? అంటే మా ఇద్దరికీ పెళ్లి జరగబోతోందా? ఎంత శుభవార్త చెప్పావే. ఉండు, ఇప్పుడే స్వీట్ పెడతాను నీ నోట్లో. ఫ్రిడ్జ్లో నుండి కలకండా తీసుకువచ్చింది సరిత. ఆగాగు, ముందు ఫణి ఒప్పుకున్నాక అందరం ఒకేసారి నోరు తీపి చేసుకుందాం. ముందు కాఫీ పెట్టవే, మా వారికి ఇష్టం అంది. ఇంకా ఉంది ప్రేమతీరాలు ధారావాహిక 13వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.